గోదావరి జిల్లాలో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత ప్రాంతాల్లో జనసేన బృందం ఇవాళ పర్యటించనుంది. మరోవైపు ఆక్వా ఫుడ్ పార్క్ ను వ్యతిరేకిస్తున్న బాధిత గ్రామస్తులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరు పరిసరాల్లో రేపు జనసేన బృందం పర్యటించనుంది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మిస్తున్న ఈ ప్రాంతాల్లో ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఫుడ్ పార్క్ ఏర్పాటుతో నష్టపోయిన బాధిత గ్రామాల ప్రజలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలను పవర్ స్టార్ దృష్టికి తీసుకొచ్చారు. పార్క్ నిర్మాణంతో 30 గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటాయని బాధితులు వాపోయారు. దీంతో బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటారన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బాధితుల తరపున ప్రభుత్వానికి పవన్ సూచనలు చేసినా వాటిని పట్టించుకోలేదు. గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ పేరుతో వేలాది టన్నుల రొయ్యల్ని చేపల్ని శుద్ధి చేసే కర్మాగారాన్ని ఇక్కడ పెట్టడం, దీనివల్ల ఈ 3 గ్రామాల ప్రజలకే కాకుండా ఈ కిందనున్న దిగునున్న 30 గ్రామాల ప్రజలకు తీవ్రమైన నష్టం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు తమ టీంని ఇక్కడికి పంపిస్తున్నామన్న విషయం మాకు తెలిసి మేము చాలా ఆనందిస్తున్నాం. మేము ఈ జనసేన టీం ఏదైతే వస్తుందో వాళ్ళకి ఇక్కడ జరిగే వాస్తవాలని, ఇక్కడ జరిగే అన్యాయాల్ని మేము వారికి కళ్ళకు కట్టించినట్టు వివరిస్తాం. ఈ నేపథ్యంలో జనసేన బృందం సమస్య తమ వద్దకు వచ్చినప్పుడు పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమంటోంది. తుందూరు పరిసరాల్లో ప్రస్తుత పరిస్థితులు, ప్రభుత్వం నుంచి బాధితులకు ఎలాంటి హామీ వచ్చిందనే దానిపై జనసేన బృందం పవన్ ఆదేశాలతో అధ్యయనం చేయనుంది. ప్రజల అభిప్రాయాలను బృందం సేకరించనుంది. జనసేన అధ్యయనం తరువాత ఫుడ్ పార్క్ విషయంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.